My name is Vasubabu, working as junior lecturer in A&T, Kshetraya Government Junior College, Mavva, Krishna district. Today we are going to discuss about the topic of capital gains, మూలధన లాభాలు. ఇది యూనిట్ 3 టాక్సేషన్ అనే టాక్సేషన్ 2 సబ్జెక్ట్లో యూనిట్ 3. ముందుగా దీనికి కేటాయించినటువంటి వెయిటేజ్ మార్క్స్ అలాట్మెంట్ జరిగినవి 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, షార్ట్ క్వశ్చను. ఎస్ఏ క్వశ్చన్ 6 మార్క్స్ ఉంటుంది. టోటల్గా ఈ టాపిక్ మీకు 8 మార్క్స్ కింద కవరేజ్ అవుతుంది. ముందుగా ఇందులో ఒకసారి ఫస్ట్ ఇయర్లో మోడల్లో రివైండ్ చేసుకుంటే అససి అంటే ట్యాక్స్ పే చేసేటటువంటి వ్యక్తి. హూ ఈజ్ ట్యాక్స్ పేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అససి అంటాం. ఆ అససి ఎంత ఇన్కమ్ దాటితే ట్యాక్స్ పే చేస్తారు అంటే దాని టోటల్ ఇన్కమ్ 2,50,000 మోర్ దాన్ ఉంటే కనుక ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు పే చేయాలి? అసెస్మెంట్ ఇయర్ 2020-21 కరెంట్ అసెస్మెంట్ ఇయర్ 2020-21లో టోటల్ ఇన్కమ్ మొత్తం ఆదాయము 2,50,000 రూపాయల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే అససి ప్రభుత్వానికి ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తం ఆదాయం అనే దాంట్లో ఎన్ని హెడ్స్ కలిసి ఉన్నాయి? శాలరీ ఇన్కమ్, హౌస్ ప్రాపర్టీ, బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, క్యాపిటల్ గెయిన్స్, అదర్ సోర్సెస్. జీతం నుండి ఆదాయము, గృహస్థి నుండి ఆదాయము, వ్యాపారము మరియు వృత్తి నుండి ఆదాయము, మూలధన లాభాలు, ఇతర వనరుల నుండి ఆదాయము. ఇప్పుడు మనం ఈ క్యాపిటల్ గెయిన్స్ అనే టాపిక్లో ఉన్నాము. ఈ మూలధన లాభాలు అనేది మొత్తం ఆదాయంలో ఇంక్లూడ్ అయి ఉంది. కాబట్టి ముందుగా ఈ క్యాపిటల్ గెయిన్స్ అనే టాపిక్ చెప్పుకునే ముందు అసలు ఈ క్యాపిటల్ గెయిన్స్ అంటే ఏంటి, ఇందులో ఉన్నటువంటి అసెట్స్ ఏమొస్తాయి, అసలు ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది చూస్తే స్టూడెంట్స్ మీకు ఈజీగా అర్థం అవడానికి ఇక్కడ మనం బోర్డు మీద రాశాను చూడండి. రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది మీరు జనరల్గా వింటూ ఉంటారు. ప్లాట్స్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ, ల్యాండ్స్ కానీ, ఈ ఎటువంటి అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటారు. ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి కొనుక్కుంటూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు. ఇట్లా ఈ ట్రాన్స్ఫర్ అయినటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈ టాపిక్లో అంతా కూడా వీటిని క్యాపిటల్ అసెట్స్ అంటామన్నమాట. ముందుగా క్యాపిటల్ అసెట్ మీనింగ్ ఏంటో చూద్దాం. మూలధన ఆస్తి, ఎనీ అసెట్ whether used for business or not, whether tangible or intangible asset, includes land, building, plant, machinery, shares, securities, gold, silver, goodwill, patent rights, etc. ఇవన్నీ కూడా క్యాపిటల్ అసెట్స్కి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. మీకు ఇంకా ఈజీగా వీటిని అర్థం అవ్వాలంటే ఫిక్స్డ్ అసెట్స్ కింద కూడా చెప్పుకోవచ్చు. ఫిక్స్డ్ అసెట్స్ వ్యాపారంలో ఉపయోగిస్తున్నా లేదా ఉపయోగించని, కనిపించని ఎటువంటి ఆస్తినైనా పెట్టుబడి ఆస్తిగా పరిగణిస్తారు. ఆస్తి అనగా భూములు, భవనాలు, ప్లాంటు, యంత్రాలు, వాటాలు, సెక్యూరిటీలు, బంగారం, వెండి, గుడ్విల్, పేటెంట్లు మొదలైనటువంటి ఆస్తులన్నిటిని కూడాను మూలధన ఆస్తులుగా పరిగణిస్తాము. వీటినే మనం స్థిరాస్తులని కూడా చెప్పొచ్చు. ఇక ఈ రకమైనటువంటి క్యాపిటల్ అసెట్స్ ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తాము, వీటిని ఎలా ఎన్ని టైప్స్గా డివైడ్ చేశారు, వేరియస్ టైప్స్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్ మూలధన ఆస్తుల్లో ఉన్నటువంటి రకాలు చూస్తే మనకి 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు స్టూడెంట్స్. అవి ఫస్ట్ది షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్, స్వల్పకాలిక మూలధన ఆస్తులు. వీటిని షార్ట్ కట్ ఫామ్లో ఎస్టీసీజీ స్టాండ్స్ ఫర్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని చెప్పొచ్చు అనమాట. స్వల్పకాలిక మూలధన ఆస్తులు. సెకండ్ టైప్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఈజ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ని దీర్ఘకాలిక మూలధన ఆస్తులు అంటారు. దీన్ని ఎల్టీసీజీ అనే ఫామ్లో చూపించవచ్చు. ఎల్టీసీజీ స్టాండ్స్ ఫర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఆర్ అసెట్స్. ఇలా 2 టైప్స్గా డివైడ్ చేసాం. ఈ 2 టైప్స్గా డివైడ్ చేసి షార్ట్ టర్మ్ అని ఎట్లా అంటారు, లాంగ్ టర్మ్ అని క్యాపిటల్ అసెట్స్ అనేది ఎలా డివైడ్ చేస్తారనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా అసలు అసెట్స్లో ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఈ అసెట్స్లో
ఏ టైప్ ఆఫ్ అసెట్స్ ఉన్నాయి అనేది చూస్తే వాటిని ఫైనాన్షియల్ అసెట్స్ అని, అవి ఏంటి అంటే షేర్స్ కానీ, డిబెంచర్స్ కానీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ, వీటిని ఫైనాన్షియల్ అసెట్స్ అనే పేరుతో పిలుస్తారనమాట. ఆర్థికపరమైనటువంటి ఆస్తులు. ఇతర ఆస్తులు, అదర్ అసెట్స్, ల్యాండ్స్, బిల్డింగ్స్, ప్లాట్స్, మెషినరీ, ప్లాంట్స్, వీటినన్నిటిని కూడాను ఇతర ఆస్తులు అంటాం. ఇప్పుడు ఇలా ఎందుకు వేరియేషన్ చేయాల్సి వచ్చిందంటే ఈ కేటగిరీని బట్టి మనం అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయినా, లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్టా లేదా షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్టా అనేది ఈ అసెట్స్ యొక్క మోడల్ని బట్టి మనం డిసైడ్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. ఇప్పుడు ఈ ఎలా డివైడ్ చేస్తాం అంటే షార్ట్ టర్మా, లాంగ్ టర్మా, అది అసెట్ ఏ టైప్ ఆఫ్ అసెట్ అనేది మనం ఎలా డిసైడ్ చేయొచ్చో ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇఫ్ క్యాపిటల్ అసెట్ ఈజ్ హెల్డ్ ఫర్ లెస్ దాన్ 1 year, 1 year అంటే 12 months, ఏ టైప్ ఆఫ్ అసెట్స్ కంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఫైనాన్షియల్ అసెట్స్ అన్నాం చూడండి స్టూడెంట్స్. షేర్స్ కానీ, డిబెంచర్స్ కానీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ, ఇంకా ఫర్దర్గా గోల్డ్, జ్యువెలరీ, ఇట్లాంటివి ఏదైనా ఆర్నమెంట్స్ కానీ, ఇలాంటి వాటి విషయంలో ఒక అసెసీ తన దగ్గర ఉన్నటువంటి ట్రాన్స్ఫర్ అవుతుంది రియల్ ఎస్టేట్ అని చెప్పాం. అలాగే 1 year కన్నా లోపు గనక ఉంటే దాన్ని ఎస్టీసీజీ అని అంటాం అనమాట. అంటే ఒక అసెసీ దగ్గర ఉన్నటువంటి ఆస్తిని 1 year లోపే అమ్మేసేసినట్లయితే, ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ఎస్టీసీజీ అని చెప్పొచ్చు. ఈ రకమైనటువంటి ఆస్తుల విషయంలో, ఫైనాన్షియల్ అసెట్స్ విషయంలో. ఒకవేళ ఇన్ కేస్ 1 year కంటే ఎక్కువే అంటే మోర్ దాన్ 1 year తన దగ్గరే ఉంచుకుని నెక్స్ట్ తర్వాత 1 year తర్వాత 2 years అవ్వచ్చు, 3 years అవ్వచ్చు, అట్లా 1 year తర్వాత కనుక ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ఇంకొక పర్సన్కి, అప్పుడు మనం ఎల్టీసీజీ అని చెప్తాము, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని చెప్తాము స్టూడెంట్స్. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. షేర్స్, డిబెంచర్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏవైతే ఇవి ఫైనాన్షియల్ అసెట్స్ అనే పేరు పెట్టామో వాటిల్ని ఒక పర్సన్ తన యొక్క ఆధీనంలో 1 year లోపే కంటే 1 year లోపే అంటే 12 months లోపే వేరే వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేసేస్తే, అమ్మినట్లయితే లేదా బదిలీ చేసినట్లయితే అప్పుడు వాటిని ఎస్టీసీజీ అనే నేమ్తో పిలుస్తాం. స్వల్పకాలిక మూలధన లాభాలు అనేవి తీసుకుంటారు. ఇక నెక్స్ట్ 1 year కన్నా ఎక్కువ తన ఆధీనంలో ఒక 2 years తర్వాత కానీ 1.5 year తర్వాత కానీ అట్లా వేరే వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేసుకున్నారనుకోండి స్టూడెంట్స్, అప్పుడు ఎల్టీసీజీ, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని అంటాము. ఇక్కడ టార్గెట్ 1 year ఆర్ 12 months. ఇక నెక్స్ట్ అదర్ అసెట్స్, ల్యాండ్స్, బిల్డింగ్స్, ప్లాంట్స్, మెషినరీ. ఈ పాయింట్లో మనకి ఆటోమేటిక్గా ఏం గుర్తుకు రావాలి స్టూడెంట్స్? రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్లో ల్యాండ్స్, బిల్డింగ్స్ ఇక అవే వాళ్ళు చేసేటటువంటి బిజినెస్ కాబట్టి వీటిల్లో ఏంటంటే ఈ అదర్ దాన్ ఈ అసెట్స్కి, ఫైనాన్షియల్ అసెట్స్ కాకుండా వీటిల్లో 3 years టార్గెట్ ఉంటుందన్నమాట. 3 years ఆర్ 36 months. ఈ 3 years లోపు గనక ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి అసెట్స్ ట్రాన్స్ఫర్ అయినాయి అనుకోండి స్టూడెంట్స్, అప్పుడు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాం, స్వల్పకాలిక మూలధన లాభాలు. ఏ అసెట్స్ విషయంలో స్టూడెంట్స్? ల్యాండ్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, ప్లాట్స్ కానీ, మిషనరీ కానీ, ఇట్లాంటి వాటి విషయంలో 36 months, 3 years టార్గెట్ లోపల గనక వేరే పర్సన్కి ట్రాన్స్ఫర్ చేసినట్లయితే, బదిలీ చేసినట్లయితే లేదా అమ్మినట్లయితే వచ్చినటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో వాటిని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటాం. ఇన్ కేస్ మోర్ దాన్ 3 years, ఇఫ్ క్యాపిటల్ అసెట్ హెల్డ్ ఫర్ మోర్ దాన్ 3 years, అసెసీ ఆధీనంలో 3 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంచి తర్వాత వేరే వ్యక్తులకి బదిలీ చేసినట్లయితే, అమ్మినట్లయితే, అట్లాంటి సిచ్యువేషన్ ఉంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాం, దీర్ఘకాలిక మూలధన లాభాలు. కాబట్టి ఇప్పుడు ల్యాండ్స్, బిల్డింగ్స్ విషయంలో 36 నెలలు లేదా 3 సంవత్సరాల కన్నా తర్వాత అమ్మినట్లయితే వచ్చినటువంటి లాభాలను ఏమంటామో చెప్పండి స్టూడెంట్స్? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. ఒకవేళ షేర్స్, డిబెంచర్స్, గోల్డ్ ఇట్లాంటి వాటి విషయంలో 1 year తర్వాత అమ్మారనుకోండి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాం. ఒకవేళ ల్యాండ్స్, బిల్డింగ్స్ని 36 months లోపు లేదా 3 years లోపు వేరే వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేసేస్తే ఎస్టీసీజీ అంటాము. అలాగే షేర్స్, డిబెంచర్స్ 1 year లోపే ట్రాన్స్ఫర్ చేసేస్తే
ఎస్టీసీజీ అంటాము. కాబట్టి ఇక్కడ ఫైనాన్షియల్ అసెట్స్, అదర్ అసెట్స్, ఫైనాన్షియల్ అసెట్స్, అదర్ అసెట్స్. ఫైనాన్షియల్ అసెట్స్లో మన టార్గెట్ 1 year, అదర్ అసెట్స్ విషయంలో 3 years. ఈ రెండింటిని చూసుకోవాలి స్టూడెంట్స్. కాబట్టి ఈ విధంగా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయినా, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయినా అనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి టైప్స్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్లో క్లాసిఫికేషన్ డివైడ్ చేయడానికి ఈ అసెట్స్ని మనం ఇలా ఫైనాన్షియల్ అసెట్స్, అదర్ అసెట్స్ అనే టైప్లో మనం కన్వర్ట్ చేసుకున్నాం. ఇకపోతే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్స్ గురించి మనకు ఇప్పుడు తెలిసింది. ఇక నెక్స్ట్ పాయింట్, వాటిని హౌ టు క్యాలిక్యులేట్. అసలు ఈ అసెట్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఏ విధంగా ఫార్మేట్ చేయాలి అనేది చూస్తే అవి తెలుసుకునే ముందు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అనే వాల్యూ తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ని మనం ఏ విధమైనటువంటి ఇండెక్స్లు చేయాల్సిన అవసరం లేదు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ విషయంలో మాత్రమే ఇండెక్స్ చేయాలి. ముందుగా కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ గురించి, ఆస్తి స్వాధీన వ్యయం లేదా సేకరణ వ్యయము అని చెప్తాము. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇంక్లూడ్స్ ఎక్స్పెండిచర్ incurred for acquiring the asset or completing the title of the asset. ఆస్తి సేకరించడానికి చేసినటువంటి వ్యయం ఏదైతే ఉందో దాన్ని సేకరణ వ్యయము లేదా స్వాధీన వ్యయము అని చెప్పి చెప్తాము. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అంటాం అనమాట. ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్లో అయినా కానీ, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్లో అయినా కానీ సేకరణ వ్యయం అనేది ఉంటుంది. ఇక షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ విషయంలో చూస్తే ఎస్టీసీజీ, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. ఈ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ స్వల్పకాలిక మూలధన లాభాలు. స్వల్పకాలిక మూలధన లాభాలకి ఇండెక్స్ వాల్యూస్ ఉండవు, ఇండెక్స్ అనేది ఉండదు. ఇక లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్కి వచ్చేపాటికి ఇండెక్స్ వాల్యూస్ అనేవి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వాల్యూస్కి దేర్ ఈజ్ నో ఇండెక్స్ వాల్యూస్. ఇండెక్స్ వాల్యూస్ ఉన్నదల్లా దేనికంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, దీర్ఘకాలిక మూలధన ఆస్తులకు మాత్రమే ఇండెక్స్ వాల్యూస్. ఇంతకుముందు 1980, 81 అక్కడి నుంచి ఉండేవి. ఇప్పుడు దాన్ని రివైజ్డ్ చేసి ఇప్పుడు 2001 నుంచి ఇండెక్స్ వాల్యూస్ ఇచ్చారు. ఎలా ఇచ్చారు? 2001-2 అసెస్మెంట్ ఇయర్లో 100 ఇండెక్స్ వాల్యూ ఉన్నది. అట్లాగే 2002-3 అసెస్మెంట్ ఇయర్లో 105 ఇండెక్స్ వాల్యూ ఉన్నది. 2003-4 అసెస్మెంట్ ఇయర్లో 109, 2004-5 113, 2005-6 ఇండెక్స్ వాల్యూ 117, 2006-7 122, 2007-8 ఇండెక్స్ వాల్యూ 129, 2008-9 ఇండెక్స్ వాల్యూ 137, 2009-10 148, 2010-11 167, 2011-12 184, 2012-13 200, 2013-14 అసెస్మెంట్ ఇయర్లో 220 ఉన్నది. 2014 and 15 అసెస్మెంట్ ఇయర్లో ఇండెక్స్ వాల్యూ 240. 2015-16 అసెస్మెంట్ ఇయర్కి 254, 2016-17 ఇయర్లో 264 ఇండెక్స్ వాల్యూ, 2017-18 272, 2018-19లో 280. నెక్స్ట్ ఇక ఫైనల్గా 2019-20లో 289 ఉంది స్టూడెంట్స్. ఇప్పుడు మన అసెస్మెంట్ ఇయర్ ఎప్పుడు? 2020-21. ఇది మన కరెంట్ అసెస్మెంట్ ఇయర్. ఈ అసెస్మెంట్ ఇయర్లో ఉన్నాము ఇప్పుడు మనం ఇంతకుముందు టాపిక్లో చెప్పుకున్నట్టుగా ఏ ప్రాబ్లం క్యాలిక్యులేట్ చేయాలన్నా మనం ఇప్పుడు పైన హెడ్డింగ్లో రాసేటప్పుడు కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్
ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2020-21 అని క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ 2021కి మనం ఇండెక్స్ వాల్యూ ఇప్పుడు ప్రతి దానికి కూడాను 1920లో ఉన్నటువంటి ఇండెక్స్ వాల్యూ 289. మనకి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి అకాడమీ టెక్స్ట్ బుక్లో 2018-19 280 వరకు ఉంటుంది. మీరు అలా అయినా చేసుకోవచ్చు, లేదు మేము ఇంకా రివైజ్డ్ ఈ సంవత్సరం కూడా యాడ్ చేసుకుని రివైజ్ చేసుకుంటాం అన్నట్టుగా అయితే మీరు 289 అనే వాల్యూని మీరు ఫాలో అవ్వచ్చు స్టూడెంట్స్. లేదు టెక్స్ట్ బుక్ ప్రకారమే ఫాలో అవుతామన్నా మీ ఇష్టం. 2019-20 ఇప్పుడు మనం ఈ అసెస్మెంట్ ఇయర్లో ఉన్నాం కాబట్టి 1920 289 మనం వాల్యూ తీసుకుంటాం. ఇక ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనే దానికి మాత్రమే ఈ ఇండెక్స్ వాల్యూస్ అనేవి అప్లై అవుతాయి. ఇండెక్స్ వాల్యూస్ ఇక ఈ ఇండెక్స్ వాల్యూస్లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్కే అప్లై అవుతాయి అన్నాగా అని చెప్పి అన్నిటికీ అప్లై అవ్వవు స్టూడెంట్స్. కొన్నిటికి తీసేయాలి. వాటి ఏంటంటే బాండ్స్ విషయంలో కానీ డిబెంచర్స్ విషయంలో కానీ అవి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అయినా కూడా వాటికి ఏ విధమైనటువంటి ఇండెక్స్ చేయకూడదు స్టూడెంట్స్. ఇక్కడ నోట్ బాగా గుర్తుపెట్టుకోండి. బాండ్స్ విషయంలో కానీ డిబెంచర్స్ విషయంలో కానీ అవి ఎల్టీసీజీ అయినప్పటికీ కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ దీర్ఘకాలిక మూలధన లాభాలు డిబెంచర్లు బాండ్లు అయినప్పటికీ వాటికి ఏ విధమైనటువంటి ఇండెక్స్ చెయ్యరు. అంటే ఇప్పుడు ఇండెక్స్ చేసేటటువంటి ఐటమ్ అసెట్స్ ఏమేంటి అంటే ల్యాండ్స్, బిల్డింగ్స్, ప్లాంట్స్, మెషినరీ. వీటిని మనం ప్రాబ్లమాటిక్లో ఒక ఫార్మాట్ తయారు చేసుకుని ఆ ఫార్మాట్లో అసెట్ని వేరే పర్సన్కి ఎంతకు ట్రాన్స్ఫర్ చేశారు, వాళ్ళు ఎంతకి కొనుక్కున్నారు, ఆ కొనుక్కున్నటువంటి వాల్యూ, ఇండెక్స్ వాల్యూ ఎంత, ఏ ఇయర్లో కొనుక్కున్నారు, ఇట్లాంటివన్నీ పాయింట్స్ అన్నీ కూడాను మనం ఇప్పుడు ప్రాబ్లమాటిక్ రూపంలో నెక్స్ట్ చెప్పుకుందాం స్టూడెంట్స్. కాబట్టి ఇండెక్స్ చేసేటటువంటి వాల్యూస్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్కి మాత్రమే ఇప్పుడు ఈ రకమైనటువంటి ఇండెక్స్ వాల్యూస్ అప్లై అవుతాయి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్కి ఇండెక్స్ నెంబర్లు ఉండవు. ఓకే స్టూడెంట్స్. స్టూడెంట్స్, let us continue how to calculate capital gains, short term capital gains, long term capital gains. టూ టైప్స్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనేది ఇప్పుడు మనం ప్రాబ్లమాటిక్ పరంగా చూద్దాం. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎస్టీసీజీకి ఇండెక్స్ వాల్యూస్తో అవసరం లేదు అని చెప్పాం. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి మాత్రం ఇండెక్స్ వాల్యూస్ తీసుకోవాలి అని చెప్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. మిస్టర్ ఎక్స్ హ్యాస్ పర్చేజ్డ్ ఏ హౌస్ ప్రాపర్టీ ఇన్ 2018-19 ఫైనాన్షియల్ ఇయర్ ఫర్ రూపీస్ 4 lakhs. It was sold on 15/1/2020 for rupees 6 lakhs and he paid rupees 20,000 as brokerage charged. Compute his capital gain. మిస్టర్ ఎక్స్ అనే అతను ఒక గృహాస్తిని 2018-19 ఆర్థిక సంవత్సరంలో 4 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు. 15/1/2020 ఆ ఆస్తిని, ఆ గృహాస్తిని 6 లక్షల రూపాయలకు అమ్మివేశారు. 4 lakhsకేమో కొన్నారు, 6 lakhsగా అమ్మేశారు. ఆ అమ్మేటప్పుడు అయినటువంటి హీ పెయిడ్ ₹20,000 యాజ్ బ్రోకరేజ్ ఛార్జ్డ్. అమ్మేటప్పుడు ఆ ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ ఏదైతే బ్రోకరేజ్ ఛార్జీలు ఉన్నాయో అవి 20,000 అయినాయి అని చెప్పి అంటున్నారు. కంప్యూట్ హిజ్ క్యాపిటల్ గెయిన్, అతని యొక్క మూలధన లాభాలను లెక్కించండి. ఎక్స్ యొక్క మూలధన లాభాలను లెక్కించండి. ఇక్కడ స్టూడెంట్స్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎప్పుడు కొన్నారు? 2018-19. ఎప్పుడు అమ్మేశారు? 15/1/2020. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది కొనుగోలు చేసినటువంటి డేటు, పర్చేజ్ డేటు, సోల్డ్ చేసినటువంటి అమ్మినటువంటి డేటు, రెండింటిని కంపేర్ చేస్తే 1 year గ్యాప్లోనే అమ్మేసేయడం జరిగింది. ఇది హౌస్ ప్రాపర్టీ. హౌస్ ప్రాపర్టీని 1 year గ్యాప్లోనే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు దీన్ని మనం
షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎస్టీసీజీ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకని? ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ల్యాండ్స్ కానీ బిల్డింగ్స్ కానీ హౌస్ ప్రాపర్టీస్ కానీ ఇట్లాంటివన్నీ కూడాను 3 ఇయర్స్ మినిమం 3 ఇయర్స్ కనుక 36 మంత్స్ కనుక తన యొక్క ఆధీనంలో ఉన్నట్లయితే వాటిల్ని ఉంచి అమ్మినట్లయితే అప్పుడు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఒకవేళ 3 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉంచినట్లయితే ఎక్కువ తర్వాత అంటే నెక్స్ట్ 3 ఇయర్స్ తర్వాత కనుక వేరే వ్యక్తికి అనదర్ పర్సన్కి ట్రాన్స్ఫర్ చేసినట్లయితే అప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని చెప్పాం. కాబట్టి ఇక్కడ 3 ఇయర్స్ కన్నా లోపే అమ్మేశారుగా, ఎందుకంటే 18-19లోనే కొనుక్కున్నారు, 20లో అమ్మేసేసేసారు. అంటే ఇది 3 ఇయర్స్ కండిషన్ ఫుల్ఫిల్ అవ్వట్లా, 3 ఇయర్స్ లోపే ఉంది. కాబట్టి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఇప్పుడు దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? ముందు పైన హెడ్డింగ్ ఇంతకుముందు మనం బిజినెస్లో చెప్పుకున్నట్టు ప్రొఫెషన్లో చెప్పుకున్నట్టు సేమ్ హెడ్డింగ్ కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ కంప్యూటేషన్ ఆఫ్ అక్కడ ఎలా అయితే ఇంతకుముందు రాసామో అదే విధంగా రాయాలి. కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్ for the assessment year 2020-21 అని హెడ్డింగ్ పెట్టడం, పర్టికులర్స్ అమౌంట్ రూపీస్. ఫస్ట్ ఫార్మేట్లో రాయాల్సినటువంటి ప్రొసీజర్లో ఫస్ట్ రాయాల్సింది ఇక్కడ సేల్ కన్సిడరేషన్. ఎంతకైతే అతను అమ్మకం చేయడం జరిగిందో ఆ అమ్మినటువంటి వాల్యూని 6 lakhs రూపీస్ మనం రాసుకోవాలి. 6 lakhs. ఆ అమ్మేటప్పుడు అయినటువంటి ఎక్స్పెండిచర్ అంటే ఈ బ్రోకరేజ్ ఏదైతే ఉందో దానిని ఈ సేల్ కన్సిడరేషన్లో నుంచి మైనస్ చేయాల్సి ఉంటుంది. దీన్ని ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్ రూపీస్ 20,000. 6 lakhsలో నుంచి 20,000 తీసేయండి స్టూడెంట్స్, 5,80,000 వచ్చింది. దీనికి నెట్ సేల్ కన్సిడరేషన్ అనే పేరు పెట్టాలి. అమ్మకపు ప్రతిఫలము, అమ్మినటువంటి విలువ. అమ్మకపు ప్రతిఫలము 6 లక్షల రూపాయలు. బదిలీ ఖర్చులు అమ్మేటప్పుడు మనం ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్లోనే రియల్ ఎస్టేట్ అని చెప్పుకున్నాం. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఏదైనా హౌస్ కొనిపెట్టినా లేకపోతే ఏదైనా ల్యాండ్ కొనిపెట్టినా కొంత బ్రోకరేజ్ కమిషన్ తీసుకుంటారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఆ హౌస్ ట్రాన్స్ఫర్ జరిగింది కాబట్టి ట్రాన్స్ఫర్ అయినప్పుడు అయినటువంటి ఈ ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉందో 20,000ని బదిలీ ఖర్చులు తీసివేయగా 5,80,000 రూపాయలు వచ్చింది. దాన్ని నికర అమ్మకపు ప్రతిఫలము, నెట్ సేల్ కన్సిడరేషన్ అని చెప్తామన్నమాట. ఇప్పుడు ఇందులో నుంచి మనం కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ లేకపోతే పర్చేజ్ వాల్యూ, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కొనుగోలు వ్యయము. ఎంత పెట్టి కొన్నాం స్టూడెంట్స్? మనం దాన్ని కొనుగోలు చేసింది 4 లక్షల రూపాయలు. 4 లక్షల రూపాయలు. ఒకవేళ ఇన్ కేసు ఇది ఏదైనా హౌస్కి ఏదైనా రిపేర్స్ కానీ కాంపౌండ్ వాల్ కట్టడం కానీ ఇట్లాంటి ఏదైనా ఇంప్రూవ్మెంట్ కనుక చేసి ఉన్నట్లయితే, అభివృద్ధి పరుచుకున్నట్లయితే ఈ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ క్రింద కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అభివృద్ధి వ్యయము అని రాసి ఆ అమౌంట్ కూడా 2 ఇంద్రకాలంలో 4 lakhs నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ వాల్యూ యాడ్ చేసుకుని ఈ 5,80,000లో నుంచి తీసేస్తాం. ఇక్కడ మనకు చెప్పిన ప్రాబ్లంలో ఇంప్రూవ్మెంట్ లేదు, కాంపౌండ్ వాల్స్ కానీ ఏమీ ఇంప్రూవ్మెంట్ ఫెన్సింగ్ వేసుకోవడం అట్లాంటివి ఏం చేయలేదు కాబట్టి ఓన్లీ కొనుగోలు వ్యయం మాత్రమే, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ వాల్యూ మాత్రమే 4 lakhs తీసుకున్నాం. 5,80,000లో నుంచి 4 lakhs తీసేస్తే 1,80,000 రూపీస్ వచ్చింది. కాబట్టి దీన్ని మనం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, స్వల్పకాలిక మూలధన లాభము, ఎస్టీసీజీ అని చెప్తాము. ఇక్కడ ఇండెక్సేషన్ చేయలేదు
కారణం స్వల్పకాలిక మూలధన లాభాలకి ఎస్టీసీజీ వాల్యూస్కి ఇండెక్స్ వాల్యూస్ ఏవి చేయనవసరం లేదు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్కి ఇండెక్స్ చేయనవసరం లేదు. ఎందుకంటే ఇది మనకు ఆల్రెడీ 1 year లోపే ట్రాన్స్ఫర్ జరిగిపోయింది కాబట్టి మన కండిషన్ 3 years కన్నా లోపు ట్రాన్స్ఫర్ అయితే, ఒక వ్యక్తి నుంచి ఇంకొక పర్సన్కి ట్రాన్స్ఫర్ అయితే ఇది ఎస్టీసీజీ కిందకు వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమి ఇండెక్స్ చేయవలసిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. అర్థమైందిగా స్టూడెంట్స్? మిస్టర్ జెడ్ బాట్ ఏ హౌస్ ఇన్ 1979 for rupees 25,000 and its fair market value of the house is rupees 1,20,000 on 1/4/2001. He constructed a new floor on the same house at a cost of rupees 1 lakh on 10/12/2007. He sold the house for rupees 9 lakhs on 18/4/2019. Compute capital gain. ఇక్కడ ఏం జరిగిందంటే మిస్టర్ జెడ్ అనే అతను 1979వ సంవత్సరంలో 25,000 రూపాయలకి ఒక హౌస్ని, చిన్న హౌస్ కొనుక్కున్నారు. కానీ దాని ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఏం చెప్తున్నారంటే 1/4/2021 1,20,000 రూపాయలు ఉందంట. మళ్ళా ఏం చేశారంటే అదే హౌస్కి ఒక కొత్త పైన ఒక ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఆ కన్స్ట్రక్షన్కి అయినటువంటి ఎక్స్పెండిచర్ 1 lakh 2007లో జరిగింది. ఇది ప్రొసీజర్. తర్వాత ఏం చేశారు, 2019 ఏప్రిల్ నెలలో ఆ హౌస్ని అమ్మివేయడం జరిగింది. ఎంతకి అంటే 9 లక్షల రూపాయలకి అమ్మివేయడం జరిగింది. అతని యొక్క మూలధన లాభాలను లెక్కించండి అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ మనం మళ్ళీ స్టూడెంట్స్ అబ్జర్వ్ చేసినట్లయితే 79లో కొన్నారు హౌస్, 1/4/2001 దాని ఫెయిర్ మార్కెట్ వాల్యూ చెప్తున్నారు. అమ్మిందేమో 2019, అంటే దాదాపుగా ఒక 40 సంవత్సరాల గ్యాప్ ఉంది. కాబట్టి మనం 3 yearsే మన టార్గెట్. హౌస్ని 3 years తర్వాత ఎప్పుడైనా అమ్మనివ్వండి, దాన్ని మనం ఎల్టీసీజీ అంటాము, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఏమంటాం స్టూడెంట్స్? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఎలా తెలిసింది మనకి ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని? 3 years కన్నా ఎక్కువ మన ఆధీనంలో ఉంచుకుని తర్వాత నెక్స్ట్ వేరే పర్సన్కి ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు దాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాం. ఇక్కడ 3 years కాదు, 40 years ఉంది. హౌస్ 79లో కొన్నారు, 2019లో అమ్మారు. కాబట్టి ఇట్లా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది మనం డిసైడ్ అయ్యాం కాబట్టి మనకు ఇప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇండెక్స్ నెంబర్స్ కావాలి, ఇండెక్స్ వాల్యూస్, కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్, వ్యయ ద్రవ్యోల్బణ సూచీలు కావాలి. అవి ఇంతకుముందు మనం తెలుసుకున్నట్లుగా 2001-2 నుంచి 100 ఉంది, 2007-8 యొక్క ఇండెక్స్ వాల్యూ 129 ఉంది, 2019-20కి 289 ఉంది. లేదు మేము యాజ్ పర్ టెక్స్ట్ బుక్ 2018-19 218 ఫాలో అవుతామంటే ఫాలో అవచ్చు, తప్పేం లేదు. కాబట్టి 19-20కి 289 తీసుకుని ఇప్పుడు మనం ప్రాబ్లం చేయబోతున్నాం. కాబట్టి ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ముందు పైన హెడ్డింగ్ మావులే, కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్ ఆఫ్ మిస్టర్ జెడ్. సెకండ్ లైన్లో ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2020-21. ఇక్కడ ఇంకా మీకు సెక్షన్ కూడా రాసుకోవాలనుకుంటే సెక్షన్ 45 to 55, 45 నుంచి 55 వరకు ఇందులోనే ఉన్నటువంటి క్యాపిటల్ గెయిన్స్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ విధంగా తెలుగు మీడియం వాళ్ళైతే ఇక ప్రతి చాప్టర్కి మనం చెప్తున్నాం 2020-21 పన్ను నిర్ధారణ సంవత్సరానికి మిస్టర్ జెడ్ యొక్క మూలధన లాభాలను గణన చేయుట, కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్. కాలమ్స్ ఎప్పుడు 3 columns.
డెబిట్లు క్రెడిట్లు రాయకూడదు అకౌంట్స్లో ఉన్నట్టు స్టూడెంట్స్. పర్టికులర్స్ అమౌంట్ రూపీస్. ఫస్ట్ ఎప్పుడు కూడాను ఇంతకుముందు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లో రాసినట్టే యాజ్ ఇట్ ఈజ్గా సేల్ కన్సిడరేషన్ రాయాలి. సేల్ కన్సిడరేషన్. సేల్ కన్సిడరేషన్ ఇక్కడ అమ్మినటువంటి వాల్యూ 9 lakhs 9 లక్షల రూపాయలు అమ్మకపు విలువ లేకపోతే అమ్మకపు ప్రతిఫలము తెలుగు మీడియం పిల్లలు. నెక్స్ట్ ఇందులో నుంచి ఎక్స్పెన్సెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్ ఏమన్నా ఉంటే రాయాలి, లేకపోతే లేదు. ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ ఏమీ ప్రాబ్లంలో ఇవ్వలేదు. తీసేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా 9 lakhs రాసుకుంటాం. దీన్ని చెప్పండి స్టూడెంట్స్, పైన ఇంతకుముందు చెప్పుకున్న ప్రాబ్లంలో లాగానే నెట్ సేల్ కన్సిడరేషన్, నికర అమ్మకపు ప్రతిఫలము, నికర అమ్మకపు ప్రతిఫలము వచ్చింది. ఇప్పుడు ఇక్కడి నుంచి షార్ట్ టర్మ్కి లాంగ్ టర్మ్కి డిఫరెన్స్ వేరియేషన్ ఇక్కడి నుంచి డిఫరెన్స్ వస్తుంది. ఫస్ట్ మైనస్ ఈ హౌస్ని ఎప్పుడు కొన్నారు? 1979లో కొన్నారు 25,000 రూపీస్ పెట్టి. కానీ 1/4/2001లో దాని యొక్క కాస్ట్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఎఫ్ఎంవి, ఫెయిర్ మార్కెట్ వాల్యూ యుక్తమైన విలువ 1,00,000 రూపాయలు ఉంది. ఇక్కడ ఏది తీసుకోవాలండి అనే డౌట్లు వస్తాయి స్టూడెంట్స్. అప్పుడు మనం ఏంటంటే మనం గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం, ఐటీ రూల్స్ ప్రకారం మనకి ఇండెక్స్ ఉన్నది 2001-2 నుంచి ఉన్నాయి, 100, 2002, 3 అండ్ సో ఆన్ అట్లా ఉన్నాయి. ఇప్పుడు మనకి 79లో కొన్నాం. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2001-2కి ముందు ఉన్నటువంటి ఇయర్లో ఎప్పుడన్నా కొనవండి, 79 అవ్వచ్చు, 80 అవ్వచ్చు, 90s అవ్వచ్చు, 98 అవ్వచ్చు, 99 కూడా అవ్వచ్చు, 2000 కూడా అవ్వచ్చు. 2000 వరకు కొన్నటువంటి విలువలు తీసుకోకూడదు, విలువలకి వాల్యూ లేదు. మనకి ఐటీ రూల్స్ ప్రకారం ఎప్పటి నుంచి వాల్యూ వస్తుంది? 2001 నుంచే వాల్యూ. దాన్నే 1/4/2001 ఫెయిర్ మార్కెట్ వాల్యూ అనాలి. ఈ డేట్కి బిఫోర్ ఉన్నటువంటి అసెట్ వాల్యూలకి మనకి ఉపయోగం లేదు, అవి తీసుకోకూడదు. ఎప్పటి నుంచి తీసుకోవాలి అంటే ఇలా ఇయర్స్ బిఫోర్ ఇయర్స్ ఎప్పుడన్నా ఇచ్చుంటే ఎర్లీ ఇయర్స్ 1/4/2001 యొక్క ఫెయిర్ మార్కెట్ వాల్యూని మనం వాల్యూలోకి తీసుకోవాలి. ఇదే మనకి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కింద తీసుకుంటాం. ఫెయిర్ మార్కెట్ వాల్యూ యుక్తమైన అద్దె విలువ అంటాం. ఏమంటాం స్టూడెంట్స్ చెప్పండి? ఫెయిర్ మార్కెట్ వాల్యూని యుక్తమైన అద్దె విలువ. ఎంత చెప్పారు మనకి? 1 lakh. కాబట్టి ఇక్కడ ఫెయిర్ మార్కెట్ వాల్యూ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ క్యాలిక్యులేట్ చేయాలి 1 lakhని. అయితే దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది చూస్తే ఇండెక్స్ చేయాలి స్టూడెంట్స్. ఇండెక్స్ వాల్యూస్ ఎలా చేయాలి? ఇండెక్స్ ఎలా చేయాలో చూడండి. ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ వాల్యూస్ మనకి 2001-100 ఇచ్చారు. 100 ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ, దానికి ఫెయిర్ మార్కెట్ వాల్యూ 1 lakh అయింది. ఇప్పుడు మనం 2019-20 ఇండెక్స్ని తీసుకోవాలి. ఇండెక్స్ మనకి ప్రజెంట్ చెప్పుకున్నటువంటి ఇండెక్స్ వాల్యూ ఎంత ఉంది? సారీ స్టూడెంట్స్, 1/4/2001 ఫెయిర్ మార్కెట్ వాల్యూ 1,20,000. 1,20,000. 2019-20 289. హౌ మచ్? 2001-2లో ఉన్నటువంటి ఇండెక్స్ వాల్యూ 100 అయినట్లయితే దాని వాల్యూ 1,20,000. 2019-20 289 ఇండెక్స్కి దాని వాల్యూ ఎంత ఉండొచ్చు? హౌ మచ్?
అమౌంట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. దీనికి ఫార్ములా ప్రకారం రాసుకోవాలన్నమాట. యాక్చువల్గా అయితే 289 డివైడెడ్ బై 100 ఇంటూ 1,20,000 ఈ వాల్యూని ఇలా తీసుకోవాలి. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే 2001-2లో ఉన్నటువంటి ఇండెక్స్ వాల్యూ 100కి 1,20,000 అయితే 2019-20 యొక్క ఇండెక్స్ వాల్యూ 289కి హౌ మచ్ అమౌంట్, ఎంత వస్తుంది విలువ అనేది రాసుకోవాలి. లేకపోతే ట్రాన్స్ఫర్ అయినటువంటి అసెట్ ట్రాన్స్ఫర్ అయినటువంటి కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ 289 బై కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇండెక్స్ 100 ఇంటూ COA కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అనే ఫార్ములా ద్వారా కూడా రాసుకోవచ్చు. స్టూడెంట్స్ మీకు అర్థం అవ్వాలని నేనేం చెప్తున్నానంటే ఈజీగా 2001-2లో ఉన్నటువంటి ఇండెక్స్ 100కి 1,20,000 అయితే 2019-20 ఇండెక్స్ నెంబర్ 289కి హౌ మచ్ అమౌంట్. ఇప్పుడు దీని అమౌంట్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే సుమారుగా 3,46,800 రూపీస్ వస్తుంది. 3,46,800 మీరు క్యాలిక్యులేట్ చేసి చూడండి. ఈ 2 zeros ఇందులో ఉన్నటువంటి 2 zeros క్యాన్సిల్ చేసుకోండి. ఇంకా రిమైనింగ్ ఉన్నటువంటి 12తో ఈ 289 అట్లా మల్టిప్లై చేసుకుంటే దాని వాల్యూ మీకు 3,46,800 ఇంచుమించుగా అంత రావచ్చు సుమారుగా. ఇప్పుడు ఈ వాల్యూని మనం తీసుకొచ్చి ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎలా క్యాలిక్యులేట్ చేసామో ఆ వాల్యూని యాజ్ ఇట్ ఈస్గా 289 డివైడెడ్ బై 100 ఇంటూ 1,20,000 దట్ ఈక్వల్ టు 3,46,800 ఇది రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్. ఈ హౌస్కి ఒక న్యూ ఫ్లోర్ని కూడా కన్స్ట్రక్షన్ చేశారంట. ఎంత పెట్టి కాస్ట్ 1 lakh. దీన్ని కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అంటాం. కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. మళ్ళీ ఇండెక్స్లోకి వెళ్దాం. అభివృద్ధి వ్యయము అంటే ఫస్ట్ ఫ్లోర్ ఏర్పాటు చేసుకున్నారు, కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఇంతకు ముందుదేమో కొనుగోలు వ్యయము లేదా సేకరణ వ్యయము, ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. ఇప్పుడు ఇదేమో అభివృద్ధి వ్యయము. ఎప్పుడు అభివృద్ధి చేశారు? 2007లో. ఏ నెలలో? డిసెంబర్ నెలలో. డిసెంబర్ మంత్ అంటే 2007 అంటే దీని యొక్క ఫైనాన్షియల్ ఇయర్ 2007-8. ఎందుకంటే మనకి అసెస్మెంట్ ఇయర్ కానీ ఫైనాన్షియల్ ఇయర్ కానీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? 2014 నుంచి స్టార్ట్ అయ్యి 31st March వరకు ఉంటుంది, 12 months పీరియడ్. కాబట్టి ఇది డిసెంబర్ కాబట్టి 2007-8 కింద లెక్క. ఈ 7-8లో ఇండెక్స్ మనకి ఇంపార్టెంట్. ఆ వాల్యూ కూడా మనకి ప్రాబ్లంలో ఇచ్చారు 129. మళ్ళీ స్టూడెంట్స్ ఇప్పుడు మళ్ళీ మనం ఇందాక చేసినట్టుగానే 129 వాల్యూ ఇండెక్స్ వాల్యూ ఉన్నప్పుడు మనకున్నటువంటి ప్రాబ్లంలో కాస్ట్ హౌస్ యొక్క ఇంప్రూవ్మెంట్ కాస్ట్ 1 lakh. ఇప్పుడు మనం 2019-20 ఇండెక్స్ 289కి హౌ మచ్ అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఫ్రాక్షన్ ఇందాక మనం చేసినట్టుగానే 289 డివైడెడ్ బై 129 ఇంటూ 1 lakh. మన ఫైనాన్షియల్ ఇయర్ 2019-20కి 289 ఇండెక్స్ ఉన్నప్పుడు ఎంత వస్తుంది? అంతకుముందు ఉన్నటువంటి ఇండెక్స్ 2007-8లో 129 ఉంది. 129కి 1 lakh రూపీస్ అయితే 289 ఇండెక్స్కి హౌ మచ్ అమౌంట్ అనేది మనం ఇలా క్యాలిక్యులేట్ చేస్తే దీని వాల్యూ సుమారుగా 2,24,030 రూపీస్. 2,24,030 రూపీస్ వస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూని మనం ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ దగ్గర 289 డివైడెడ్ బై 129 ఇంటూ 1 lakh యాజ్ ఇట్ ఈస్గా రాసుకుని అమౌంట్ 2,24,030 రూపీస్.
అంటే ఇప్పుడు మనకి డిడక్షన్స్ రెండు వచ్చాయి అన్నమాట. ఈ రెండు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఒకటి, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఒకటి. ఇప్పుడు ఈ రెండింటిని టోటల్ చేసుకుంటే 5,70,830 రూపీస్. 5,70,830 రూపీస్. ఇప్పుడు మనకి నెట్ సేల్ కన్సిడరేషన్ 9 lakhs ఉంది. 9 lakhsలో నుంచి 5,70,830 రూపీస్ని తీసేస్తే ఇక మనకి రిమైనింగ్ అమౌంట్ 3,29,170 రూపీస్. 3,29,170 రూపీస్ వస్తుంది. ఈ వాల్యూని మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, దీర్ఘకాలిక మూలధన లాభము అంటే ఇక్కడ నికర అమ్మకపు ప్రతిఫలంలో నుంచి కొనుగోలు వ్యయం ఇండెక్స్ చేయబడింది, అభివృద్ధి వ్యయం ఇండెక్స్ చేయబడింది. రెండు అభివృద్ధి వ్యయం కానీ కొనుగోలు వ్యయం కానీ 289 ఇండెక్స్ నెంబర్. లాస్ట్ మొన్న ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఇయర్ ఇండెక్స్ నెంబర్తో కంపేర్ చేసి రెండు వాల్యూస్ని టోటల్ చేసుకుని 9 lakhsలో నుంచి 5,70,830 తీసినట్లయితే డిడక్ట్ చేసేస్తే 3,29,170 రూపీస్ వచ్చింది. దీన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అన్నాం స్టూడెంట్స్. ఈ విధంగా మనం ప్రాబ్లమ్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఇంకొక ఎక్సర్సైజ్ చూద్దాం. మిస్టర్ సింగ్ purchased a plot 2002-3 for rupees 4 lakhs. 4 lakhs. It was sold on 15/1/2020 for rupees 14,80,000 and he paid rupees 20,000 as brokerage charge. మిస్టర్ సింగ్ గారు ఒక ప్లాట్ని పర్చేస్ చేశారు 2002-3లో 4 లక్షల రూపాయలతో. మరలా దాన్ని 15/1/2020న 14,80,000 రూపాయలకు అమ్మివేయడం జరిగింది. దానికి అమ్మేటప్పుడు ఖర్చులు బ్రోకరేజ్ ఇంతకుముందు ప్రాబ్లంలో చెప్పుకున్నట్టుగా ఒక 20,000 రూపీస్ బ్రోకరేజ్ కమిషన్ అయ్యింది. హీ ఇన్వెస్టెడ్ rupees 2 lakhs in bonds of National Highway Authority of India on 31st March 2020, rupees 3,20,000 in bonds. Bonds issued by Rural Electrification Corporation Limited 1/6/2020. Compute the taxable capital gain అని చెప్పి ఇచ్చారు మనకి. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంది, మళ్ళీ కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ ఇన్వెస్ట్మెంట్స్ని ఏమంటామంటే మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ LTCGలో నుంచి కొన్ని డిడక్షన్స్ ఉంటాయి. ఆ డిడక్షన్స్లో సెక్షన్ 54 ప్రకారం 54EC ప్రకారం ఉన్నటువంటి 54EC ప్రకారం ఇప్పుడు మనకి ఇక్కడ చెప్పినటువంటి బాండ్స్లో కనుక మనం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా బాండ్స్లో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా అయితే ఈ లాంగ్ టర్మ్ ఇంతకుముందు ప్రాబ్లంలో మనం చెప్పుకున్నటువంటి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అమౌంట్గా సుమారుగా ఎగ్జాంపుల్గా తీసుకుని అట్లాంటి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వచ్చినటువంటి అమౌంట్ని మరలా ఈ బాండ్స్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానికి 54EC ప్రకారం ఎగ్జంప్షన్ వస్తుంది. దీన్ని ఏ విధంగా ప్రాబ్లమాటిక్గా చేసుకోవాలో ఇది కూడా ఒకసారి ఎక్సర్సైజ్ కూడా చూద్దాం స్టూడెంట్స్. ఫస్ట్ కంప్యూటేషన్ ఆఫ్ చెప్పండి స్టూడెంట్స్, కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ ఆఫ్ మిస్టర్ సింగ్. ప్రాబ్లంలో ఇచ్చినటువంటి పేరు సింగ్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2020-21. Particulars
అమౌంట్ రూపీస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే సెక్షన్ 45 to 55 రాసుకోవాలి. ఫస్ట్ సేల్ కన్సిడరేషన్, ఎంత పెట్టి అమ్మారు చూడండి స్టూడెంట్స్. ఈ ఎంతకి సింగ్ గారు ఈ ప్లాట్ని అమ్మింది 14,80,000 రూపీస్కి సేల్ చేసేశారు. దానికి అయినటువంటి ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్, ఈ ట్రాన్స్ఫర్ చేయడానికి అయినటువంటి బ్రోకరేజ్ ఛార్జెస్ 20,000 డిడక్ట్ చేసేస్తే 14,60,000. దీన్ని మనం ఏమంటాం స్టూడెంట్స్? నెట్ సేల్ కన్సిడరేషన్. ఇప్పుడు మనం ఇందులో నుంచి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎప్పుడు కొన్నారు మనకు ఆ ప్లాటు? 2002-03 ఫర్ రూపీస్ 4 lakhs. కాబట్టి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ 2002-03లో మనకు ఉన్నటువంటి ఇండెక్స్ వాల్యూ మనకి ఆల్రెడీ ప్రాబ్లంలో 2002-03 ఇచ్చేశారు 105. మనకి 2019-20 ఇండెక్స్ 289. 105కి 4 lakhs అయితే 289కి హౌ మచ్ అమౌంట్? ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే 105 ఇండెక్స్ వాల్యూకి కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ వ్యయ ద్రవ్యోల్బణ సూచీకి 4 లక్షల రూపాయలు అయినట్లయితే 289 కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ వాల్యూకి హౌ మచ్ అమౌంట్ ఎంత ఉంటుంది అంటే 289 డివైడెడ్ బై 105 ఇంటూ 4 lakhs. 289 బై 105 ఇంటూ 4 lakhs. సుమారుగా దీని వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 11,952. మీరు క్యాలిక్యులేట్ చేయండి, 11,952 వస్తుంది స్టూడెంట్స్. దీన్ని ఇంకా ఏమి ఇంప్రూవ్మెంట్లు ఏమి లేవు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా అవుటర్ కాలంలో వేసేసి 11,952 డిడక్ట్ చేసేస్తే వచ్చినటువంటి అమౌంట్ 3,59,048. 3,59,048. దీన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఇది గ్రాస్ వాల్యూ అనమాట మనకి. ఎందుకని గ్రాస్ వాల్యూ అంటున్నాం? ఇక్కడ డిడక్షన్స్ ఉన్నాయి మనకి. డిడక్షన్స్ అండర్ సెక్షన్ 54 EC. 54 EC ప్రకారం ఫస్ట్ది తెలుగు మీడియంలో చూస్తే నికర అమ్మకపు ప్రతిఫలం 14,80,000, బదిలీ ఖర్చులు 20,000 పోను 14,60,000 వచ్చింది నికర అమ్మకపు ప్రతిఫలం. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆస్తి యొక్క కొనుగోలు వ్యయము 289 ఇండెక్స్ నెంబర్కి క్యాలిక్యులేట్ చేస్తే 11,952 రూపాయలు వచ్చింది. అందులో నుంచి డిడక్ట్ చేయగా స్థూల దీర్ఘకాలిక మూలధన లాభం 3,59,048 రూపాయలు మనకు వచ్చింది. ఇప్పుడు దాంట్లో నుంచి డిడక్షన్స్ ఇచ్చారు ఈ ప్రాబ్లంలో. అంటే ఈ క్యాపిటల్ గెయిన్స్లో సెక్షన్ 54 ప్రకారం కానీ 54 EC ప్రకారం కానీ డిడక్షన్స్ ఉంటాయి. ఆ డిడక్షన్లో బాండ్స్లో డిపాజిట్ ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. జాతీయ భద్రతా ఇండియా అంటే హైవేకి సంబంధించినటువంటి బాండ్స్లో డిపాజిట్ చేశారనమాట. ఈ అమౌంట్ ఎంత అంటే ఇన్వెస్ట్మెంట్ చేసింది
2 లక్షల రూపాయలు, 2 lakhs. నెక్స్ట్ వెంటనే వితిన్ 6 monthsలో వాటిల్ని వేరే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ బాండ్స్ అంటే మళ్ళీ వాటిని బాండ్స్ కింద కూడా ఇష్యూ చేశారు. మళ్ళీ అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్కి ఎంత అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేశారంటే బాండ్స్లో ఇది కూడా 3,10,000. ఇక్కడ అబ్జర్వ్ చేయండి స్టూడెంట్స్, ఇవి రెండు కూడా మనకి ఇన్వెస్ట్మెంట్స్. ఈ ఇన్వెస్ట్మెంట్స్ని మనం డిడక్షన్ పొందొచ్చు. ఇక్కడ 2 lakhs ఒకటి ఉంది, 3,10,000 ఒకటి ఉంది, మొత్తం కలిపి 5,10,000 ఉన్నాయి. కానీ డిడక్షన్ పొందడానికి మనం 3,59,048 ఉంది. అంటే ఇక్కడ మీకు 54 అండర్ సెక్షన్ 54 EC ప్రకారం ఏదైనా బాండ్స్లో కనుక ఇన్వెస్ట్మెంట్ జరిగినట్లయితే నెక్స్ట్ ఫర్దర్గా వచ్చేటటువంటి 5 years లోపు మనం ఈ అమౌంట్ని రిడీమబుల్ చేసుకునే అవకాశం ఉంటుంది, మార్చుకోవచ్చు. 5 years లోపు మార్చుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మార్చుకోవడానికి 3,59,000 ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ 5,10,000 టోటల్లో 3,59,048 వరకు రిక్యూప్ చేసుకుంటాం. రిమైనింగ్ అమౌంట్ నెక్స్ట్ వచ్చేటటువంటి ఫర్దర్ ఇయర్స్లో ఆ అమౌంట్ ఇంకా అక్కడ కూడా రిక్యూప్ చేసుకోవడానికి, భర్తీ చేసుకోవడానికి, రిడీమబుల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ 5,10,000 ఉందని చెప్పి 5,10,000 చూపించకూడదు, ఎందుకంటే మైనస్ ఆన్సర్లు రావు. కాబట్టి 3,59,048 వరకు మనం చూపించుకోవచ్చు. రిమైనింగ్ అమౌంట్ ఏంటి సార్ అంటే నెక్స్ట్ ఇయర్ 5 years టైం ఉంటుందిగా. 54 EC అండర్ సెక్షన్ 54 EC ప్రకారం బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఈ అమౌంట్ ఫుల్ఫిల్ కాకపోతే నెక్స్ట్ 5 yearsలో కూడా రిక్యూప్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ అమౌంట్ తీసేయగా ఇంకా నిల్. ఇప్పుడు వచ్చిన దాన్ని ట్యాక్సబుల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్సర్ ఈజ్ నిల్. కాబట్టి ఈ విధంగా ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనేవి మనం ప్రాబ్లం చేస్తాం స్టూడెంట్స్. కాబట్టి ఇవి అన్నీ కూడా మళ్ళీ మీరు ఎక్సర్సైజ్ మళ్ళీ రిపీట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.